హే ఇన్వెస్టర్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ టారిల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైయర్స్. ఆల్మోస్ట్ లాస్ట్ 6 months నుంచి 250 to 300 350 రేంజ్లో ఈ స్టాక్ ఉంటుంది. గైడెన్స్ బాగున్నా ఈ స్టాక్ మాత్రం పెరగట్లేదు. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి వరల్డ్ బ్యాంక్ ఇష్యూ, రెండోది వచ్చేసరికి గైడెన్స్ కీప్ ఆన్ చేంజ్ చేస్తూ ఉన్నారు, అండ్ ఆర్డర్ బుక్ రిలేటెడ్ కూడా కంటిన్యూస్గా చేంజ్ చేస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ వన్ గురించి మాట్లాడితే వరల్డ్ బ్యాంక్ ఇష్యూ. వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ వీళ్ళకు కొన్ని ఆర్డర్స్ ఆఫ్రికాలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్స్లో కొన్ని ఆర్డర్స్కి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చి తెచ్చుకున్నారని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు డిపార్ట్ చేశారు. అది ఇంకా నడుస్తోంది, ఆ కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. వీళ్ళు ఈ మధ్యనే వాళ్ళకు రిప్లై ఇచ్చారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళకు. ఫ్యూచర్లో దీనివల్ల ఏం ఇష్యూస్ ఉంటాయో చూడాలి. రెండోది ఏంటంటే మార్జిన్ గైడెన్స్ కీప్ ఆన్ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ FY26లో 3,500 crores రెవెన్యూ జనరేట్ చేస్తామన్నారు, కానీ తర్వాత మళ్ళీ చేంజ్ చేశారు. 2,600 crores అన్నారు, మళ్ళీ చేంజ్ చేశారు. 2,500 crores అని చెప్పారు. సో ఇప్పుడైతే 2,500 crores మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు 2,500 crores ఇలా కంటిన్యూస్గా డౌన్ గ్రేడ్ చేస్తున్నప్పుడు మార్కెట్ బాగా పనిష్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకొని, ఎంత చేసినా ఒకవేళ గైడెన్స్ కీప్ ఆన్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ పనిష్ చేస్తుంది. సో వీళ్ళు చెప్తున్నది ఇనీషియల్లీ వీ హ్యావ్ టార్గెటెడ్ దట్ నెంబర్ బట్ హ్యాస్ బీన్ లేటర్ రివైజ్డ్, కొన్ని కారణాల వల్ల అవ్వలేదని చెప్తున్నారు. అసలు వరల్డ్ బ్యాంక్ ఇష్యూ ఏంటంటే 50+ ఇండియన్ కంపెనీస్ని వరల్డ్ బ్యాంక్ డిపార్ట్ చేసింది. దానికి మేజర్ కారణాలు ఫ్రాడ్, కరప్షన్, కొల్యూజన్. ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైర్ కూడా అందులో ఒకటి. అప్ టు జూన్ 2029 4 years డిపార్ట్ చేశారు. ఇప్పుడు బ్లాక్ లిస్టెడ్లో ఉంది ఈ కంపెనీ. వీళ్ళకు 13% ఆర్డర్స్ ఓవర్సీస్ నుంచి వస్తున్నాయి, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తున్నాయి. 87% ఇండియాలోనే ఉన్నాయి వీళ్ళకి ఆర్డర్స్, విచ్ ఈజ్ అ గుడ్ సైన్. ఈవెన్ ఏదన్నా తేడా జరిగితే వీళ్ళు ఇచ్చిన రిప్లైకి ఒకవేళ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా వీళ్ళకు పెద్దగా బిజినెస్లో ఎఫెక్ట్ ఉండదు, చాలా చిన్న ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇది ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళ టైం ఎప్పటిదాకా జనవరి 2026 దాకా రెస్పాండ్ అవ్వడానికి ఉండింది. సో వీళ్ళు రెస్పాండ్ అయితే అయ్యారు. ఇంకా వీళ్ళు ట్రై చేస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడడానికి. వరల్డ్ బ్యాంక్ చైర్మన్ మన ఇండియానే కాబట్టి కొంచెం ఏమన్నా పాజిటివ్ ఉంటుందా అని చూడాలి. వరల్డ్ బ్యాంక్ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు కాల్లో అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అదేం సీరియస్ కాదు అన్నారు. బట్ మార్కెట్ మాత్రం సీరియస్ ఇష్యూగానే తీసుకుంటుంది, ఇలాంటి వాటిని ఈజీగా తీసుకోదు. ఇది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ లాగా కన్సిడర్ చేస్తుంది. వీళ్ళ రెప్యుటేషన్ రిస్క్ వస్తుంది, గ్లోబల్ ఎలిజిబిలిటీ రిస్క్ కూడా అవుతుంది. సో అందుకనే ఆ మార్కెట్ 30% 15% గైడెన్స్ ఇస్తున్నా పెరగకపోవడానికి మేజర్ రీజన్ ఇదే. కార్పొరేట్ గవర్నెన్స్ని ఎప్పుడు మార్కెట్ ఈజీగా తీసుకోదు. కాకపోతే వీళ్ళకు ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్, ఈవెన్ డిబార్ అయినా కూడా వచ్చేది 13% మాత్రమే. అదొక్కటి వీళ్ళకి పాజిటివ్. FY27 గైడెన్స్కి వచ్చేసరికి వీళ్ళు 3,250 crores ఇచ్చారు. FY26 రెవెన్యూ 2,509 crores, అంటే దాదాపుగా 30% రెవెన్యూ జనరేట్ చేయబోతున్నారు. కంపెనీ పి చూద్దాం ఎంత ఉందో. 30% జనరేట్ చేయబోతున్నారు. వీళ్ళ చైర్మన్ జితేంద్ర గారు ఏమంటున్నారంటే, వీళ్ళ కెపాసిటీ 15,000 MVA చందోగర్ ప్లాంట్లో అండ్ 22,000 MVA న్యూ కెపాసిటీ అడిషన్ యాడ్ అయింది. సో మొత్తం కలిపి 75,000 MVAగా కన్వర్ట్ అవ్వబోతుంది. ఇంతకుముందు వీళ్ళకి 35,000 MVA 35,000 ఆర్ 40,000 MVA ఉంది, ఆల్మోస్ట్ డబుల్ అనుకోండి. MVA అంటే ఇంతకుముందు మనం అట్లాంటా వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. MVA అంటే మేజర్గా ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఎంత లోడ్ని మేనేజ్ చేయగలుగుతుంది అనేది MVAతో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ట్రాన్స్ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ కాకుండా అది ఎంత లోడ్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది, ఎంత లోడ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది, అది MVA. మీరు అట్లాంటా ఎలక్ట్రికల్స్ ఒక వీడియో చేశాను MVA రిలేటెడ్, అందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. కొంచెం టైం ఉంటే ఆ వీడియోని చూడండి. వీళ్ళు నెక్స్ట్ 3 years FY29కి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే $1 billion, అంటే దాదాపు 9,000 to 9,500 crores. FY26లో వీళ్ళు ఎంత చేశారు, 2,500 crores, అంటే ఆల్మోస్ట్ 3x పైన వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. FY29లో న్యూ క్యాపెక్స్ 600 crores చేస్తున్నారు నెక్స్ట్ 15 monthsలో. 4 న్యూ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరుగుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రా మెటీరియల్ వీళ్ళే తయారు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ CRGO అని ఒకటి ఉంటుంది, వీళ్ళ రా మెటీరియల్, అవి వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. వేరే కంపెనీస్ వచ్చేసరికి
వాళ్ళు చైనా వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుంటారు. సో, అక్కడ ఒకవేళ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరిగితే కాస్ట్ తగ్గి వీళ్ళకి మార్జిన్స్ బాగా పెరుగుతాయి. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఏ కంపెనీ అయినా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మార్జిన్స్ బాగా పెరుగుతాయని చెప్పేసి అర్థం. సో, టార్గెట్ ఏం చేస్తున్నారు వీళ్ళు 100% బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ బై FY 27, 28లో చూస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా నిజంగా వీళ్ళు $1 బిలియన్ చేస్తామంటున్నారు. కానీ యాక్చువల్ ఆపర్చునిటీ ఎంత ఉందో చూద్దాం. యాక్చువల్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఆపర్చునిటీ 9 లక్షల కోట్లు 2032 దాకా. అందులో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 80,000. మన టారిల్ వాళ్ళు చేస్తున్న బిజినెస్ 2,500 crores. సో ఈ 80,000 crores ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్కి. సో ఈ 2,500 crores-లో వీళ్ళు ఆల్మోస్ట్ 9,000 crores-కి వెళ్తామంటున్నారు. సో మరి పాసిబిలిటీ ఇండియాలో అంత ఉందా అంటే వీళ్ళు చెప్పినట్టు 9,000 crores అంత పాసిబిలిటీ అయితే లేదు. కాకపోతే వీళ్ళు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అక్కడ మాత్రమే వీళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు, లేదంటే కష్టమే. ఇంకా MBA రిలేటెడ్గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు కరెంట్ కెపాసిటీ 33,000 MBA ఉంది. అది 29,000 MBA FY 26లో యాడ్ చేశారు. ఇన్ ఫ్యూచర్లో అది 75,000 MBAగా చేంజ్ అవ్వబోతుంది. ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 5,000 crores ఆర్డర్ బుక్ ఉంది వీళ్ళకు. అది నెక్స్ట్ 18 monthsలో ఎగ్జిక్యూట్ అవ్వాలి. కరెంట్ రెవెన్యూ ఎంత ఉంది? FY 26 యొక్క రెవెన్యూ 2,509 crores. అంటే వీళ్ళకున్న ఆర్డర్స్ ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి. సో 2,500 crores నెక్స్ట్ 18 monthsలో ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే 30-40% CAGR లెక్కన వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వీళ్ళకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే HVDC ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ PGCI వాళ్ళు వీళ్ళకు ఫస్ట్ ఇండియన్ కంపెనీ వీళ్ళని యాక్సెప్ట్ చేశారు. సో HVDC అనేది చాలా ఇంపార్టెంట్. రెండు రకాల కరెంట్ ఉంటుంది, AC అండ్ DC, ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ డైరెక్ట్ కరెంట్. సో HVDC అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు మంచి మార్జిన్స్ ఉంటాయి. టారిల్ కొత్త దాంట్లో HVDC సెక్టార్లోకి వచ్చింది, ఫస్ట్ ఇండియన్ కంపెనీ అంట వీళ్ళు చెప్తున్నట్టు ప్రకారం. వేరే కంపెనీస్ ఉన్నాయి, హిటాచి అలాంటి కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ ఫారెన్ కంపెనీస్, మన కంపెనీ కాదు. ఫుల్లీ ఆటోమేటెడ్ రేడియేటర్ ఫెసిలిటీ అప్రూవల్ PGCI వాళ్ళ నుంచి వచ్చింది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో వీళ్ళకి మంచి ఆర్డర్స్ రాబోతున్నాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే HVDCలో హై మార్జిన్ బిజినెస్. అది మార్జిన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు బాటమ్ లైన్ ఆర్ ప్యాట్ బాగా పెరుగుతుంది. సో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ కూడా బాగా వర్క్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, హై నీష్ హై టెక్నిక్ అవసరం ఉంటుంది CRGO. వేరే ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ చైనా, సౌత్ కొరియా లాంటి కంపెనీస్ నుంచి CRGO రా మెటీరియల్ని తెప్పించుకుంటారు. సో అది వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. కాబట్టి 150 to 200 basis points పెరగబోతుంది అంటున్నారు. కరెంట్ మార్జిన్స్ 15% ఉంది. 200 basis point అంటే 16-17% దాకా వెళ్తుంది. సో 200 basis point అనేది చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం. ఒకవేళ నిజంగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యి CRGO ప్లాంట్స్ అన్ని కరెక్ట్గా వర్క్ అవుతే ఫ్యూచర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ కంపెనీకి. ఇంకా కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ HVDC గురించి వీళ్ళు అడిగినప్పుడు చాలా MNCs ఉన్నాయి, లైక్ హిటాచి, సిమెన్స్, GE లాంటి, TBE లాంటి కంపెనీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం ఇండియాలో HVDCకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ తయారు చేసే కంపెనీస్ లేవు. HVDC వెరీ హైలీ టెక్నికల్ ప్రోడక్ట్. దానికి సంబంధించి చాలా టెక్నికల్ డీటెయిల్స్ లేకుంటే టెక్నికల్ ఎక్స్పర్టీస్ అవసరం ఉంటుంది. ఇక్కడ మార్జిన్స్ చాలా బెటర్గా ఉంటాయి. సిమెన్స్ కాల్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఓన్లీ 1 or 2 టెండర్స్ వస్తున్నాయి HVDCకి. కాబట్టి టారిల్కి ఏమైనా ఆర్డర్స్ వస్తాయా లేదా అని కొంచెం డౌట్ఫుల్ ఉంది. అంటే వీళ్ళు ఏమన్నారంటే ప్రజెంట్గా అయితే 1-2 టెండర్స్ వస్తున్నాయి HVDC రిలేటెడ్. కాకపోతే ఇన్ ఫ్యూచర్లో 10 to 12 ఆర్డర్స్ వస్తాయి. అప్పుడు మనకు మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. HVDC అంటే హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్. సో 2 రకాల కరెంట్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటివ్ కరెంట్ పవర్ జనరేట్ అయిన తర్వాత అక్కడ నుంచి మన ఇళ్ళకు రావడానికి AC కరెంట్ వాడతారు. కాకపోతే వెరీ లాంగ్ డిస్టెన్సెస్ ఉంటాయి, చాలా దూరాలు ఉంటాయి, అండ్ అండర్ సీ కేబుల్స్ ఉన్న హ్యూజ్ పవర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా AC అనేది పనిచేయదు. ఆల్టర్నేట్ కరెంట్లో ఉన్న ఇష్యూ ఏంటంటే పవర్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది, ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటుంది. విత్ ఇన్ ఏ సెకండ్ అది 50 times వెనక్కి ముందుకు వెళ్తుంది. కాకపోతే DCలో మాత్రం ముందుకే వెళ్తుంది. కరెంట్ ఒకవేళ ముందుకు వెనక్కి వెళ్తున్నప్పుడు పవర్ లాస్ అవ్వడము, వోల్టేజ్ ఇష్యూస్ రావడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి DC కరెంట్ HVDCని హై వోల్టేజ్ DC అనే మెకానిజంని వాడతారు. అసలు అది ఎలా చేస్తారంటే AC to DC ట్రాన్స్మిట్, DC to అగైన్ AC కన్వర్ట్ చేస్తారు. సో ఇవి కవర్ చేయడానికి వీళ్ళకు HVDC ట్రాన్స్ఫార్మర్స్ అవసరం అవుతాయి. HVDC బెనిఫిట్ ఏంటంటే లోయర్ పవర్ లాస్ ఉంటుంది, మ్యాసివ్ పవర్ ట్రాన్స్ఫర్,
బెటర్ గ్రిడ్ స్టెబిలిటీ, ఐడియల్ రెన్యూవబుల్ ఎనర్జీస్. బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఇండియా మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ పైన డిపెండ్ అవుతున్నాం. లైక్ విండ్ ఎనర్జీ కానీ, లైక్ సోలార్ కానీ, ఇవన్నీ ప్లాంట్స్ అంటే చాలా దూరంలో ఉంటాయి. లైక్ రాజస్థాన్లో ప్లాంట్ ఉండడం సోలార్ది, అది ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడో హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ పవర్ని మనం తెచ్చుకోవాలి. కాబట్టి అలాంటి దూరాలను ఈజీగా హెచ్విడిసి అనే మెకానిజంతో మనం పవర్ లాస్ చాలా అడ్వాంటేజెస్ మనం ఈజీగా తీసుకురాగలుగుతాం. కాబట్టి హెచ్విడిసి అనేది ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉన్న సెక్టర్. హెచ్విడిసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపెనీస్ మీరు చూస్తే 100 పిఈ పైన ఉంటాయి. హిటాచి లాంటి కంపెనీస్, సిమెన్స్ లాంటి కంపెనీస్, జీఈ లాంటి కంపెనీస్. మీరు మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళ పిఈస్ అంతా 100 రేంజ్లో ఉంటాయి. వీళ్ళు హై వోల్టేజ్ని అండ్ హెచ్విడిసిలో వీళ్ళు ఆపరేట్ చేస్తారు. అందుకనే వీళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి హై మార్జిన్స్ ఉంటాయి. మార్కెట్ కూడా హై మార్జిన్స్ ఉన్న బిజినెస్ని హై పిఈ ఇస్తుంది. ఇంకా హెచ్విడిసి రిలేటెడ్ చూసినప్పుడు హిటాచి, సిమెన్స్, ఏబీబీ, జీఈ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, గ్లోబల్ ప్లేయర్స్. ఇక్కడైతే ఇండియాలో లేరు. ఇండియాకు ఎందుకు అడ్వాంటేజ్ అంటే హెచ్విడిసి డేటా సెంటర్స్, ఈవీస్, ఎలక్ట్రానిక్ వెహికల్స్లోకి మూవ్ అవుతున్నాము, డేటా సెంటర్స్ వస్తున్నాయి, రెన్యూవబుల్ ఎనర్జీస్ మనం డెవలప్ చేస్తున్నాము. సో ఒకవేళ సోలార్ ఇన్ రాజస్థాన్ నుండి మనకు హైదరాబాద్ రావాలి, లేదంటే విండ్ టర్బైన్స్ గుజరాత్లో ఉన్నాయి, అది తమిళనాడుకు రావాలి. సో అక్కడ జనరేట్ అయిన పవర్ అంత దూరం రావాలి అంటే హెచ్విడిసి అనే మెకానిజం మాత్రమే వాడి తెచ్చుకుంటాం. ఇంకా గైడెన్స్ విషయానికి వస్తే వీళ్ళు 3 times మిస్ అయ్యారు. 3,500 crores అన్నారు, దాని తర్వాత 600 అన్నారు, 2,500 అన్నారు. ఆర్డర్ బుక్ రిలేటెడ్ కూడా 8,000 అన్నారు, మళ్ళీ తగ్గింది, ఇప్పుడు 5,000 అని అంటున్నారు. కాబట్టి లాస్ట్ 2-3 quarters నుంచి అసలు వీళ్ళు చెప్పిన గైడెన్స్కి వీళ్ళు చెప్తున్న మాటలకు అసలు పొంతన లేదు. కాబట్టి వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఆర్డర్స్ రిలేటెడ్ మేము కావాలనే తీసుకోవట్లేదు, ఇన్ ఫ్యూచర్లో ఓన్లీ 18 to 24 months అంటే 2 years లోపు ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాము. ఎందుకంటే అవి ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ ప్రొలాంగ్ అవ్వవు అని చెప్పేసి. వీళ్ళ కొత్త స్ట్రాటజీ ఏంటంటే వితిన్ 24 monthsలో డెలివరీ ఉన్న ఆర్డర్స్ మాత్రమే చేస్తాం. ఇప్పుడు 5,000 crores ఉన్నాయి ఆర్డర్స్, వితిన్ 18 monthsలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తామంటున్నారు, చూడాలి. సో వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్స్, ఫ్యూరెన్స్ ట్రాన్స్ఫార్మర్స్, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్, రెక్టిఫైయర్. అందుకే వీళ్ళ దగ్గర మంచి మార్జిన్స్ ఉన్నాయి. మీరు చూస్తే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసరికి పవర్ ప్లాంట్స్లో ట్రాన్స్ఫర్మేషన్ గ్రిడ్స్లో అక్కడ వాడతారు. మోస్ట్లీ 765K అట్లాంటి హై కేవీ ఉన్న దగ్గర. హై కేవీ ఉంటే హై మార్జిన్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే స్ట్రీట్స్, కాలనీస్, వీటిపైన మార్జిన్స్ ఉండవు. ఎవరు పడితే వాళ్ళు, ఈవెన్ లోకల్లో కూడా ఒక చిన్న టౌన్లలో కూడా ఇలాంటి ట్రాన్స్ఫార్మర్స్ యూనిట్స్ ఉంటాయి, వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. ఇంకా ఫ్యూరెన్స్ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసరికి స్టీల్ ప్లాంట్స్, మెటల్ రీఫైనింగ్ దాంట్లో వాడతారు. ఇది ఎందుకంటే హై వోల్టేజ్ జనరేట్ చేసి మెటల్స్ని కరగడానికి వాడతారు. సో వీటికి కూడా మంచి మార్జిన్స్ ఉంటాయి. రెక్టిఫైడ్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి కన్వర్టింగ్ ఏసీ టు డీసీ, వీటి గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, డీసీ రిలేటెడ్. ఎలక్ట్రో ప్లాంటింగ్, మెటల్ రిఫైనింగ్, ఇండస్ట్రియల్లో కూడా వాడతారు. అండ్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్, అర్థింగ్ ట్రాన్స్ఫార్మర్, టెస్టింగ్ ట్రాన్స్ఫార్మర్స్. రియాక్టర్స్ రిలేటెడ్ వచ్చేసరికి స్టెబిలైజ్ వోల్టేజ్ చేయడానికి, రెడ్యూస్ ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి వాడతారు. ఇంకా వీళ్ళకున్న క్లయింట్స్ చూస్తే పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు. పవర్ గ్రిడ్ నుంచి మొదలు పెట్టుకొని ఎన్టీపీసీ, అదాని, టొరెంట్ పవర్, బిర్లా, కేఈసీ, టాటా వాళ్ళు, ప్రతి ఒక్కరు మంచి క్లయింట్ వాళ్ళు, చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు. ఇంకా Q4 26 రిజల్ట్స్ విషయానికి వస్తే 783 crores వీళ్ళు జనరేట్ చేశారు రెవెన్యూ. FY26 మార్చ్ 2025లో 676 crores ఉంది, 15% మాత్రమే గ్రో అయ్యారు. ఇది పెద్ద సెట్ బ్యాక్ వీళ్ళకు. సో 19% ఉన్న మార్జిన్ 15% తగ్గింది. అందుకే మీరు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే 119 crores నుంచి 119 crores మాత్రమే ఉంది. సో విచ్ ఈస్ ఎ బ్యాడ్ సైన్. ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళు మంచి మార్జిన్స్ ఒకవేళ చేంజెస్ చేయకపోతే, మార్జిన్స్ పైన వర్క్ చేయకపోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అయినా వీళ్ళు 30% అంటున్నారు. మార్కెట్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే 3 times వీళ్ళు గైడెన్స్ చేంజ్ చేశారు, 3 times ఆర్డర్ బుక్ రిలేటెడ్గా తప్పు చెప్పారు, అండ్ వరల్డ్ బ్యాంక్ ఇష్యూ ఉంది. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అంత హైప్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చేసరికి 2021 మార్చ్లో 742 crores ఉన్నది, 2,509 crores అయింది మార్చ్ 2026. ఆల్మోస్ట్ 3x అయింది లాస్ట్ 6 yearsలో, 3x, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసారా, 5.5x అయింది, 69 crores నుంచి 383 crores. ఎంత లాస్ట్ 6 yearsలో ఆల్మోస్ట్ 6 times అయింది. అదే మీరు ప్యాట్లోకి వెళ్ళిపోతే ₹1,00,00,000 ఉన్నది 272 crores, 8 crores ఉన్న 272 crores. ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో మార్జిన్స్ ఎలా పెరుగుతున్నాయి దాన్ని బట్టే మన స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంది.
ఇంకా క్యాష్ ఫ్లోస్ విషయానికి వస్తే క్యాష్ ఫ్లోస్ నెగిటివ్గా జనరేట్ అయినాయి మార్చ్ 2026లో. 105 crores నెగిటివ్లో ఉంది. 410 crores వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేశారు ఆపరేషన్స్ నుండి. ఎక్కడ స్టక్ అయింది మేజర్ మనీ అంతా రిసీవబుల్స్లో అండ్ ఇన్వెంటరీలో. సో కొత్తగా ఇంకా ప్లాన్స్ వస్తున్నాయి కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ కూడా ఎక్కువనే ఉంది. సో ఇంకా రిస్క్ విషయానికి వస్తే గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ ఇష్యూ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇది బ్రైబరీ ఫ్రాడ్ ఇష్యూ, ఇదేం చిన్న విషయం ఏం కాదు. ఒకవేళ ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోతే వీళ్ళకు ఖచ్చితంగా కొంచెం రెప్యుటేషన్ రిస్క్ అయితే ఉంటుంది. కాకపోతే 87% ఇండియా నుంచి వస్తుంది, 13% మాత్రం అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది కాబట్టి విచ్ ఈస్ అదొక్కటే వీళ్ళకు బెటర్. ఇంకా ఎగ్జిక్యూషన్ రిస్క్ వచ్చేసరికి కావాలని ఆల్మోస్ట్ 2 to 3 times వీళ్ళు రెవెన్యూ గైడెన్స్ మిస్ అయ్యారు, ఆర్డర్ బుక్ ఎక్స్పెక్టేషన్ కూడా మిస్ అయ్యారు. ఇన్ ఫ్యూచర్లో 30% అంటున్నారు FY27లో, అది కూడా మిస్ అయితే ఖచ్చితంగా స్టాక్లో ప్రెషర్ ఉంటుంది. గైడెన్స్ క్రెడిబిలిటీ ఆల్రెడీ దెబ్బతినింది, యాక్చువల్ రిజల్ట్స్ కేమ్ లోయర్ కాబట్టి అది పెద్ద రిస్క్. కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిస్క్, ర్యాంపప్ డిలే అవుతుంది. వీళ్ళు 2026 Q1లోనే కొన్ని ప్లాన్స్ వస్తాయన్నారు, 22,000 MVA రిలేటెడ్, అది రాలేదు. అండ్ అండర్ యూటిలైజేషన్ ఏమైనా జరిగితే, ఆల్రెడీ ఒకవేళ కెపాసిటీ వచ్చింది కాకపోతే అండర్ యూటిలైజేషన్ ఏమైనా జరుగుతుంది, అసలు 22,000 MVA ఉంది కాకపోతే 10,000 MVAనే వాడుకుంటున్నారంటే అది ఖచ్చితంగా అది పెద్ద నెగిటివ్. అండ్ HVDC ఎగ్జిక్యూషన్, ఇప్పుడు HVDC ఆర్డర్స్ వచ్చాయని చెప్తున్నారు, మార్కెట్ ఎగ్జైట్ అవుతుంది. HVDC రిలేటెడ్ మంచి మార్జిన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఇంకా ఇండస్ట్రీ సైకిల్ ఆల్రెడీ 300 ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ అందరూ వీళ్ళు కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు. ప్రతి కంపెనీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 2 to 3 yearsలో ఓవర్ సప్లై అవుద్ది. ఓవర్ సప్లై అయినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రిస్క్, రెవెన్యూ రిస్క్ అవుద్ది. కాబట్టి జాగ్రత్త. మీరు ప్రతి సైకిల్ ట్రాక్ చేయాలి, ప్రతి క్వార్టర్ ట్రాక్ చేయాలి. అండ్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 3 to 4 కంపెనీస్, మేజర్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ ట్రాక్ చేస్తే అప్పుడు మాత్రమే మీరు దీనిలోకి ఎంట్రీ అవ్వచ్చు. ఇంకా వన్ లైన్లో చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైర్స్ హ్యాస్ strong long-term growth potential driven by India's power and transmission boom, but its future depends on execution pipeline as resolving governance issues. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.